ఫస్ట్ ఫ్లోర్ వరకు అన్న రండి అంటే రామ్ మేము. నువ్వు ఎందుకున్నావు రా బై? 5th ఫ్లోర్కి అక్కడ లిఫ్ట్ ఉండదు, ఏముండదు. 5th ఫ్లోర్కి రమ్మంటారు. 5th ఫ్లోర్ కనీసం వాళ్ళని ఒక ఫ్లోర్ అన్న దిగి రమ్మంటే కూడా రారు. ఇప్పుడు మాకు కూడా వస్తాయి మాటలు, మేము కూడా మాట్లాడగలుగుతాం. కానీ ఏంది అంటే కస్టమర్ కాబట్టి రెస్పెక్ట్ ఇస్తాం. గట్టిగా మాట్లాడితే ఐడీలు టర్మినేట్ చేస్తున్నారు. ఐడి టర్మినేట్ అవుతాయి. ఇప్పుడు నీ పేరు అన్న భరత్ అన్న. బ్రో, నిన్న చూసుకుంటే జెప్టో రైడర్ ని ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు బూదులతో తిడుతూనే ఉన్నాడు, అసలు రెస్పెక్ట్ లేకుండా. చూసినాం, వీడియో చూసినాం అన్న. ఎట్లా అనిపిస్తుంది బ్రదర్ మీకు ఆ వీడియో చూస్తే? అన్న మేము ఒక డెలివరీ పార్ట్నర్ అతను అలా మాట్లాడడం చాలా తప్పు. ఒకటి ఏంటంటే అన్న, ఇప్పుడు 5th ఫ్లోర్కి రమ్మంటారు. 5th ఫ్లోర్కి అక్కడ లిఫ్ట్ ఉండదు, ఏముండదు. 5th ఫ్లోర్కి రమ్మంటారు. 5th ఫ్లోర్ కనీసం వాళ్ళని ఒక ఫ్లోర్ అన్న దిగి రమ్మంటే కూడా రారు. మేమే పోవాలి. సరే ఓకే వెళ్ళాం. 15 రూపీస్ అన్న, 15 రూపీస్. నువ్వు 5th ఫ్లోర్ ఎక్కాలి. ఏం చెప్తాను, నిన్న ఏదైతే ఆ పర్సన్ జిప్టో పర్సన్ చాలా పొలైట్ గా మాట్లాడుతున్నాడు. అవునవును, అంటే మీరు ఇంత చాలా వల్గర్గా మాట్లాడుతుండు. అమ్మని అక్కని జాతిని తిడుతుండు. చాలా గలీజ్గా మాట్లాడుతుండు. ఏమో అన్న, మమ్మల్ని ఏం సాకుతున్నారన్న వాళ్ళు. అసలు జెప్టోల్ రెస్పాన్స్ కావాలన్నా. జెప్టోల్ రెస్పాన్స్ అయితేనే ఏదన్నా మూవ్ అవ్వడానికి అవుతుంది. అసలు జెప్టోలే రెస్పాన్స్ గారు. ఎక్కువ గట్టిగా మాట్లాడితే ఐడీలు టర్మినేట్ చేస్తున్నారు. ఐడి టర్మినేట్ అవుతాయి. ఇప్పుడు ఏం లేదు, ఒకే మాట. కస్టమర్ కింద నాకు ఇట్లా బిహేవియర్ రేడర్ దిగిన లేదంటే డైరెక్ట్ ఐడి టర్మినేట్ అయిపోతుంది. ఇక్కడ జెప్టో స్టోర్ రోడ్ వచ్చేసి మన రేడర్స్ పట్టించుకోడు. కస్టమర్ మాటే వింటాడు. సరే, కస్టమర్ రెస్పాన్స్ కూడా ఉండదు. అది కూడా మాతో ఒప్పిడు, అడగడు. డైరెక్ట్ అడిగిన కంప్లైంట్ పెడితే డైరెక్ట్ ఐడి టర్మినేట్ అయిపోతుంది. ఒక్కసారి పోతే అన్న నెక్స్ట్ సారి ఇంకా రాదు ఐడి. వాడి జీవితమే నాశనం. వాడు ఏం తిప్పులు పడి వచ్చి ఉంటాడు, వీటికి దాన్ని నమ్ముకోడు వచ్చి ఉంటాడు. మేము వదిలేసా అన్న. చాలా మంది ఊర్లలో నుంచి వస్తారు. అంటే ఇక్కడ బీటెక్, ఆంధ్ర నుంచి, కర్ణాటక, బీటెక్ ఇట్లా చదువుకోవడానికి వస్తారు. వాళ్ళేంది పార్ట్ టైం జాబ్ కోసం వస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ హాస్టల్ ఫీజు కట్టుకుంటారు. అంటే ఇట్లా డెలివరీ బాయ్స్ అని చెప్పేసి కొంతమంది ఇట్లా మర్యాద లేకుండా మాట్లాడాలి. అది కరెక్ట్ కాదన్న, అది కరెక్ట్ కాదు. మేము కూడా డెలివరీ చేసుకొని బతికేటోళ్ళం అన్న. అంటే కష్టపడి మీరు కూడా అంటే ఎవరిని అడుగుతలేదు. అవును, ఏదో కస్టమర్ ఉండడం అదేదో పెద్ద అంత యాటిట్యూడ్ అట్లా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది రాంగ్ అన్న, చాలా రాంగ్. అలా మాట్లాడడం కూడా చాలా తప్పు. అది అంటే వాళ్ళకి ఏం హక్కు ఉంటుంది? అట్లా రైడర్ ఏమైనా తప్పు ఉందంటారా వీడియోలో? ఆ రైడర్ కూడా సైలెంట్ ఉన్నాడు. అదే మాలాంటోళ్ళతో మాట్లాడమని చెప్పండి. మాలాంటోళ్ళతో మాట్లాడితే మేము కూడా రియాక్ట్ అవుతాం. అప్పుడు మాకు కూడా వస్తాయి మాటలు, మేము కూడా మాట్లాడగలుగుతాం. కానీ ఏంది అంటే కస్టమర్ కాబట్టి రెస్పెక్ట్ ఇస్తాం. ఆ రెస్పెక్ట్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? ఆ రెస్పెక్ట్ వాళ్ళకి అన్న జెప్టోల్ రెస్పాన్స్ అవ్వాలన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెప్టోల్ రెస్పాన్స్ అయితే ఎవడన్నా మాట్లాడతాడు. కంపెనీ వాళ్ళు తీసుకోవాలన్న రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏమో వల్గర్లుగా ఒక్కేట మమ్మల్ని కొట్టినా కూడా మేము ఊకే రావాలన్న. మేము సైలెంట్ గా వచ్చేయాలి అంతే. మాది ఎక్కువ మాట్లాడితే మన ఐడి టర్మినేట్ అయితే దీని గురించి చాలా మాట్లాడడానికి రైట్ కూడా లేదన్న. కస్టమర్ ది తప్పున్నా కూడా మన స్టోర్ కెప్టెన్, మేనేజర్ వీళ్ళు రెస్పాన్స్ అయితేనే కదా మనం కూడా ఏదైనా మాట్లాడడానికి వచ్చి చెప్తే కూడా వాళ్ళు కూడా పట్టించు. వాళ్ళే రెస్పాన్స్ కానప్పుడు ఇప్పుడు కస్టమర్ మనం కొట్టినా కూడా మనం పడాల్సి వస్తుంది. సో ఇటువంటిది ఎప్పుడన్నా కస్టమర్ తో మీకు ఎదురైనాయి? అవునన్న, చాలా అయినాయి. చాలా అయినాయి. ఇక్కడే అన్న మన లాల్సాబ్ గూడలో ఇట్లానే కస్టమర్ 6th ఫ్లోర్ లో ఉంటాడు. అతను ఆర్డర్ చేసిండు. సరే సార్ 1st ఫ్లోర్ వరకు అన్న రండి అంటే రామ్ మేము. నువ్వు ఎందుకున్నావు రా బై? మేము రాకనే కదా నీకు ఆర్డర్ చేసింది అని చెప్పి మాట్లాడిండు. ఇట్లాంటివి చాలా అయినాయి అన్న, చాలా అయినాయి. అంటే అప్పుడు అట్లా మాట్లాడినప్పుడు అట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము ఏమంటామన్నా, మేమేం అనలేము ఆ టైంలో. ఎందుకంటే ఇప్పుడు స్టోర్ వాళ్ళు రెస్పాన్స్ అయితే మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు స్టోర్ క్యాప్టెన్ కి కాల్ చేస్తాం, సార్ ఇట్లా మాట్లాడుతుంది, నువ్వు వాడు ఏమన్నా వేసుకోరా బే అని చెప్పి మాట్లాడు. అప్పుడు ఏం మాట్లాడతాం? స్టోర్ వాళ్ళు కూడా కస్టమర్ కే సపోర్ట్ ఇస్తారు, రైడర్ కి సపోర్ట్ ఉండదు. ఈ స్టోర్ అని కాదు, ఏ స్టోర్ లో కూడా రైడర్ కి సపోర్ట్ ఉండదు. లేదన్నా, ఓన్లీ కస్టమర్ మాటే వింటారు. కస్టమర్ ను దొంగతనం చేసినా అని చెప్పినా కూడా లేదంటారన్న. ఆ లేడని వచ్చేసి మళ్ళీ కంప్లైంట్ పెట్టి ఎండి అని పడుతుందన్న. అమౌంట్ కూడా మా అకౌంట్ లో నుంచి కట్ అవుతాయి. కస్టమర్ ఇచ్చినా కూడా ఒకసారి అన్న డ్రింక్ అండ్ డ్రైవ్లో డ్రింక్ తాగింటాడు. తాగి రాత్రి తీసుకొని పొద్దున్న నాకు ఇలేదు నువ్వు అని కూడా వల్గర్గా మాట్లాడతాడు అన్న. పొద్దున్న వచ్చి డైరెక్ట్ స్టోర్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసేది. వీళ్ళు ఏమది ఆలోచించారన్న, డైరెక్ట్ ఐడి టర్మినేట్ చేస్తారన్న. ఎవరిది తప్పు ఎవరిది లేదు ఏం ఆలోచించారన్న. డైరెక్ట్ ఐడి టర్మినేట్ ఒక్కసారి అయిపోతే అయిపోయాను, ఇంక జీవితాంతం రాదు ఐడి.
ఇప్పుడు డెలివరీ అయినప్పుడు అక్కడ ఫోటో తీసుకోవడం కానీ అప్రోచ్ తీసుకుంటామన్నా, 1 2 తీసుకుంటామన్నా. ఒక్కొక్కసారి 30 పడతాయి ఐటమ్, 40 పడతాయి, 50 పడతాయి, 70 పడతాయి. ఐటమ్స్ ఎట్లా తీయాలన్నా? 70 ఐటమ్స్ ఎట్లా తీయాలి? వాళ్ళు కూడా కింద పెట్టిన కాదు, వాళ్ళు చేత్తో కూడా తీసుకోరన్నా. ఆడ కింద పడాయి, ఆడ పెట్టిపో, ఈడ పెట్టిపో, ఇంట్లోకి అంటారన్నా. మేము వర్కర్సా? మన డ్యూటీ ఏమన్నా ఐటమ్స్ ఈడ నుంచి తీసుకోపో వాళ్ళ ఇంటి వరకు డోర్కి అందించామా, అంతే. కస్టమర్ కూడా దేవుడు కాదు కదా. దేవుడు కాదన్నా, అది కూడా ఇది జెప్టో స్టోర్లు కూడా ఆలోచించాలన్నా. దాని గురించి పక్కా నిబద్ధత తీసుకోవాలన్నా. దాని గురించి తీసుకోవాలి. అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, అక్కడ లోపల పెట్టు, బియ్యం బస్తా కానీ ఎక్కువ ఐటమ్స్ కానీ తీసుకొని వెళ్ళిపోతే గిన డైరెక్ట్ అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, అక్కడ దాన్ని ముట్టద్దు, మా చేతి తీసుకోరా అని చెప్తారన్న. ఫైనల్ ఏం చెప్తారు? ఇష్యూ గురించి ఏం చెప్తారు? చాలా అన్న దీని గురించి. ఏం చేయాలి మీరు? ఎట్లా ఉండాలి? ఇట్లాంటి ఇష్యూస్ మళ్ళీ రిపీట్ కావద్దంటే మీరు ఎట్లా ఉండాలి? అందరూ రెస్పాన్స్ అవ్వాలన్న, అందరు రెస్పాన్స్ అవ్వాలి ఈ ఇష్యూ గురించి. అందరు రెస్పాన్స్ అవుతేనే మనకి ఏదైనా దొరుకుతుంది. అంటే ఇప్పుడు అందరూ రైడర్స్ అందరూ కొంచెం ఇట్లా గట్టిగా మాట్లాడుతారు. అవునవును, కస్టమర్స్ కూడా అరే వీళ్ళు ఐక్యంగా ఉన్నారు, మనం ఎక్కువ ఇట్లా చేయొద్దనేసి కూడా వాళ్ళకు కూడా ఉంటుంది అన్న. ఎవరు రెస్పాన్స్ కాకపోతే ఇది ఇంకా సాగుతూనే ఉంటుంది. దీని గురించి కూడా జెప్టో స్టోర్ వాళ్ళు కూడా రెస్పాన్స్ తీసుకోవాలన్నా, ఆలోచించాలన్నా. కొంచెం ఆలోచిస్తేనే కదా అన్న అందరిది. ఈ రైడర్స్ కూడా ఆలోచించాలన్నా. ఎండలో ఎంత కష్టపడతారో మీకేం తెలుసు అన్న? ఆ బాధ మనకు తెలుసు. ఎండలో కానీ, వర్షంలో కానీ, చలిలో కానీ నువ్వు ఎట్లా నుండి మేమే బాధపడేది. దాని గురించి నిబద్ధతగా స్పష్టంగా ఆలోచించాలి.